హలో చిన్నారులు, గత కథలో మనం సుమతి అనే కోడలు మాయారాయి సహాయంతో అత్తగారి మనసు మార్చుకోవడం చూసాం. ఈ కథలో మిగిలిన శక్తుల్లో రెండవ శక్తిని సుమతి ఎలా ఉపయోగించుకుంటుందో చూద్దాం. సుమతి తన భర్త ఆనంద్, అత్తగారు సూర్యకాంతం గారితో ఆనందంగా జీవనం సాగిస్తుంది. అత్తగారు సుమతికి ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ సుమతికి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటూ ఉంటుంది. తన పెద్దరికం నిలబెట్టుకుంటూ ఉంటుంది. అలా ఆనందంగా సాగుతుండగా ఒకరోజు సుమతి భర్త ఆనంద్కి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆ కంపెనీ చాలా దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే సుమతి తన అత్తగారిని ఇంకా తన ఆడబడుచుని కూడా వదిలి వెళ్ళాలి. సుమతి చాలా బాధపడింది. తన అన్నకి సిటీలో ఉద్యోగం వచ్చినందుకు సుమతి ఆడబడుచు అయిన జానకి కూడా ఎంతో సంతోషపడింది. తన పై చదువులకి ఇది ఒక మంచి అవకాశం అనుకుంటూ. అప్పుడు ఆమె మాయారాయిని గుర్తు చేసుకుంది. మాతో పాటు జానకి నాతో రావాలని కోరుకుంటుంది. కానీ మేము వెళ్ళిపోతే అత్తగారు ఒంటరిగా ఉంటారు. దయచేసి అత్తగారికి ఒక చిన్న పాపలా మారే శక్తి ఇవ్వు అని మాయారాయిని కోరింది. అబ్రకదబ్రా, ఒక్కసారిగా అత్తగారు చిన్న పాపలా మారిపోయారు. అప్పుడు సుమతి తన అత్తగారితో, అత్తమ్మ, మీరు చిన్నపిల్లలా మారిపోయారు. మనం వెళ్ళే కొత్త ఇంటిలో దగ్గరలో చాలామంది చిన్నారులు ఉన్నారు. మీకు మేము మనవడో మనవరాలో ఇచ్చే వరకు మీరు మాకు కూతుర్లా ఉంటూ అక్కడ చిన్న పిల్లలతో ఆడుకుంటూ మంచి మంచి కథల్ని చెప్పండి వాళ్ళకి. ఒక విషయం మాత్రం మీరు మరవకండి, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మళ్ళీ మీ రూపంలోకి రావచ్చు. కానీ అది ఒకసారి మాత్రమే జరుగుతుంది. కాబట్టి అన్నీ ఆలోచించుకొని మీ యథా రూపంలోకి రండి, మీకు నిజంగా రావాలని అనిపించినప్పుడు. ఆ మాటలకు సుమతి తన మీద చూపిస్తున్న ప్రేమకు అత్తగారు అయిన సూర్యకాంతం గారి కన్నుల్లో నీటి చార రావడం మొదలైంది. అయ్యో, ఇంత మంచి నా కోడల్ని ఇన్నాళ్ళు ఎంతో బాధ పెట్టాను, కానీ తను నన్ను తన అమ్మ కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అనుకుంది. సుమతి అత్తగారిని తమతో పాటు తీసుకుని వెళ్ళింది. అక్కడ అత్తగారు చిన్నపిల్లలతో ఆడుకోవడం, వారికి కథలు చెప్పడం మొదలుపెట్టారు. సుమతి కూడా అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకునేది. కొన్ని సంవత్సరాల తర్వాత సుమతి, ఆనంద్ ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేశారు. వారికి ఒక చిన్న పాప కూడా పుట్టింది. ఆ పాపకి సౌజన్య అని నామకరణం చేశారు. సుమతి అత్తగారికి తన మనవరాలు సౌజన్యతో కలిసి ఆడుకుంటూ ఎంతో ఆనందం పొందుతూ ఉంది. కానీ ఒకరోజు అత్తగారికి తన మనవరాల్ని ఎత్తుకొని గోరుముద్దలు తినిపించాలని అనిపించింది. దాంతో తను తిరిగి పెద్ద మనిషిలా మారాలని కోరుకుందే తడువా అబ్రకదబ్రా అంటూ మళ్ళీ ఒక్కసారిగా అత్తగారు పెద్ద మనిషిలా మారిపోయారు. అత్తగారు సుమతి, ఆనంద్ వారి పాపని చూసి చాలా సంతోషించింది. తన మనవరాల్ని చాలా ప్రేమగా చూసుకునేది. సుమతి కూడా అత్తగారిని తన తల్లిలా భావించి చాలా గౌరవంగా చూసుకునేది. చిన్నారులు, ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనకు దొరికిన శక్తుల్ని మంచి కోసం వాడాలి. ఎవరిని బాధ పెట్టకుండా అందరినీ ప్రేమగా చూసుకోవాలి. కుటుంబం అంటే ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటున్నారా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.